వావ్ నైస్, మస్తు ఉంది వ్యూ. వీడియో తీయాలి, మస్తు వస్తుంది ఇక్కడ, కానీ వీడియో తీస్తున్నా కదా నేను. సో గైస్, ఈరోజు అయితే మనం లేక్ ఫ్రంట్ పార్క్ అక్కడికి వచ్చినాం. అది కూడా ట్యాంక్ బండ్ దగ్గర ఉందన్నమాట. ఈ పార్క్ లోపల ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకే, నైట్ టైంలో వచ్చినాం. మార్నింగ్ అంతా మంచిగా ఉంటుంది, నైట్ టైంలో బాగుంటుంది అంట. ఇది లేక్ ఫ్రంట్ పార్క్ వ్యూ. జెండా కనిపిస్తుంది, సంజయ్ పార్క్ జెండా. బెల్ట్ వేసుకొని చుట్టూ ఈ లైట్ వస్తుంది చూసినావు దాని మెడల్, అంటే యాక్సిడెంట్ కాకుండా సేఫ్ ఉంటుంది. ఇది వ్యూ. అంటే చింటూ బాయ్ ఉన్న టికెట్ తీసుకున్న లేదు తెలియదు మాకైతే, బట్ ఇది పార్క్ అన్నమాట. ఈ పార్క్లో ఎక్కువ లవర్సే కనిపిస్తుంది. బాగుందా లేదారా చోప్రా లేక్ ఫ్రంట్ పార్క్? మొత్తం ఖాళీగానే ఉంది పార్క్. మెయిన్ ఎవరికంటే లవర్స్ కోసం అని. అయితే బ్రిడ్జ్ కిందకి వెళ్ళి పోతున్నాం, ఆడ ఉడుకుతున్నాం బ్రిడ్జ్ పైకి వెళ్ళకూడదు. సో గైస్, ఫైనల్లీ మనం అయితే ఒక మంచి ప్లేస్కి వచ్చేసినాం. ఇది ఆ ప్లేస్. దీని లోపల ఫోటోలు దిగితే మస్తు వస్తుంది. ఏం చెట్టు ఇది, కంప చెట్ట ఏం చెట్టు అర్థం అవ్వలేదు. దీనిలో ఫోటోలు మస్తు వస్తాయి. మీరు లేక్ ఫ్రంట్ పార్క్ వస్తే దీనిలో ఫోటోలు మస్తు వస్తాయి. ఫోటోలు మంచిగా వస్తాయి, ఫోటోలు దిగుతాయి మస్తు ఫోటోలు వస్తాయట. ఇప్పుడు ఫోటోలు దిగుతాం 2-3 ఫోటోలు. వావ్ నైస్, మస్తు ఉంది వ్యూ. వీడియో తీయాలి, మస్తు వస్తుంది ఇక్కడ, కానీ వీడియో తీస్తున్నా కదా నేను. చందమామ ఏమో ఉండొచ్చు. బాగుంది ఇక్కడ, బాగుంది వ్యూ, బాగుంది. మొత్తం ఖాళీగా ఉంది, పబ్లిక్ అసలు కనిపిస్తలేరు. పబ్లిక్ బ్రిడ్జ్ పైన తిరుగుతున్నారు. ఇక్కడ కూడా ఏం లేదు, జస్ట్ తిరగడానికే ఉంది. మొత్తం ఖాళీగా. ఇదే లాస్ట్. ఫైనల్లీ మొత్తం పార్క్ మొత్తం తిరిగినట్టే. ఎక్కడ చేసిన మొత్తం చెట్లు. ఎందుకు అవసరం మారాలి? పబ్లిక్ లేదు ఎక్కువ కాబట్టి డల్గా కనిపిస్తుంది. పబ్లిక్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. బ్రిడ్జ్ దిగాలి. ఇలా క్రికెట్ ఆడాలి, మస్తు ఉంటుంది. ఫైనల్లీ ఎగ్జిట్ కాడికి వచ్చేసినాం. ఆడ క్లోజ్ ఉంది, కార్నర్లో ఆడ కూడా ఓపెన్ ఉంటుంది. ఈరోజు బంద్ చేసారు ఇక్కడ. మళ్ళీ 7 ఎంటర్ ఉంటే 6 ఎగ్జిట్. పబ్లిక్ ఎక్కువ లేనందుకు అనుకుంటా. మొత్తం ఖాళీగా ఉంది పార్క్. అదే ఎంట్రీ, అదే ఎగ్జిట్. లేక్ ఫ్రంట్ పార్క్. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.